హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తినేలాగా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక హాఫ్ కిలో వరకు బీట్రూట్ని తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా కొద్దిగా పల్లీలు, ఆ తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి కూడా వేసుకుని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మన స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి బీట్రూట్ ముక్కల్ని వేసుకుని కలుపుకుంటూ బీట్రూట్ ముక్కలు అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. బీట్రూట్ అనేది బాగా మగ్గింది అనుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ చూసుకుని దానికి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఫైనల్గా శుభ్రం చేసి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని వేడిగా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.